కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. కనిపించడం లేదు కానీ లైనప్ విషయంలో నయనతార సంయుక్త మీనన్ని బీట్ చేస్తోంది. గ్లామర్ బ్యూటీ తమన్నా సరైన హిట్స్ లేకున్నా కూడా వరుస ఆఫర్స్ ని కొల్లగొట్టేస్తోంది. ఓవైపు ఐటమ్ భామగా, మరోవైపు హీరోయిన్ గా ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తూ ఫుల్ స్వింగ్ మెయింటైన్ చేస్తోంది మిల్కీ బ్యూటీ. విజయవర్మతో బ్రేకప్ తమన్నాను పూర్తిగా మార్చేసింది. కెరియర్ అండ్ ఫిజికల్లీ కూడా డ్రాస్టిక్ చేంజెస్ చూస్తోంది. వెయిట్ లాస్ అయిన గ్లామర్ బ్యూటీ కెరియర్ పై మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేయడంతో ఆఫర్లు వచ్చి ఒళ్ళో వాలిపోతున్నాయి. ఇప్పటి వరకు నయనతార, సంయుక్త మీనన్, వామిక గబ్బీల లైనప్ వేరే లెవెల్ అనుకుంటే వాళ్ళని మించిపోతోంది మిల్కీ బ్యూటీ. ఓవైపు ఐటమ్ సాంగ్స్, మరోవైపు హీరోయిన్ గా వరుస ఆఫర్స్ కొల్లగొడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ స్వింగ్ లో ఉంది. బాలీవుడ్ లో తమన్నా ఫెయిల్యూర్స్ చూసినా ఆమెకు మంచి ఆఫర్స్ నే కట్టబెడుతోంది నార్త్ బెల్ట్. షాహిద్ కపూర్, ఓ రోమియో, అజయ్ దేవ్గన్, సంజయ్ దత్, రేంజర్, రాగిని MMS3, రోహిత్ శెట్టి అన్టైటిల్డ్ ఫిల్మ్ తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా వివాన్ చిత్రాల్లో నటిస్తోంది బ్యూటీ. ఇదే కాకుండా మరో మూవీని లైన్ లో పెట్టిందట. లెజెండరీ ఫిల్మ్ మేకర్ వి శాంతారాం బయోపిక్ ఆధారంగా హిందీలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు సిద్ధాంత్ చతుర్వేది. రీసెంట్లీ అతడి ఫస్ట్ లుక్ రివీల్ చేసింది టీమ్. ఈ ప్రాజెక్ట్ కు రీసెంట్లీ సైన్ చేసిందట తమన్నా. ఇక ఈ ఏడాది తెలుగు, హిందీలో చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ కూడా పెద్దగా ఎంటర్టైన్ చేయనప్పటికీ ఐటమ్ సాంగ్స్ తో కవర్ చేసేసింది తమన్నా. రైట్ టు బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో రచ్చలేపింది తమ్ము. హీరోయిన్ గా ఆమెకు ఛాన్సులు తెచ్చిపెట్టడం, ఐటమ్ నెంబర్ ఆయుధంగా మారడంతో వాటిని వదలలేకపోతోంది. ఎక్కడ ఛాన్స్ వచ్చినా నో చెప్పడం లేదు. అందుకే మనశంకర వరప్రసాద్ గారిలోనూ చిరుతో స్టెప్పులేసిందట. అలాగే రాజసాబ్లో కూడా డార్లింగ్ తో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడిందన్న టాక్ నడుస్తోంది. ఇక తమిళ్లోనూ విశాల్ సుందర్ తో మరొకసారి కొలాబరేట్ అవుతోంది మిల్కీ బ్యూటీ. ఈ లైనప్ చూస్తుంటే నెక్స్ట్ ఇయర్ తమన్నా మిగిలిన భామలకు కాంపిటీషన్ అయ్యేటట్లుగానే కనిపిస్తోంది. అనుష్క నుండి సమంత లాంటి సీనియర్ బ్యూటీస్ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. రష్మిక, కీర్తి, సాయి పల్లవి, రాశి ఖన్నా సౌత్, నార్త్ అంటూ 2 పడవల ప్రయాణం చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో కలర్ఫుల్ భామల కొరత ఏర్పడింది అనుకునే లోపే కొత్త భామలు వచ్చేశారు. నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీని ఏలే ఆ క్వీన్స్ వీళ్ళేనా? అనుష్క టు సమంత లాంటి సీనియర్ భామలంతా గ్లామర్ కన్నా సెలెక్టివ్ సబ్జెక్టుల వైపు చేంజ్ అయ్యారు. తమన్నా మాత్రమే గ్లామర్ రోల్స్ కంటిన్యూ చేస్తోంది. అది కూడా బాలీవుడ్కే పరిమితమైంది. ఇక రష్మిక, కీర్తి సురేష్, రాశి ఖన్నా, సాయి పల్లవి, పూజా హెగ్డే లాంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్యూటీస్ నార్త్ టు సౌత్ చక్కలు కొట్టేస్తున్నారు. ప్రెజెంట్ సంయుక్త, శ్రీలీల, మీనాక్షి చౌదరిల హవా కంటిన్యూ అవుతోంది. వీళ్ళు కూడా బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. స్టార్ బ్యూటీస్ అంతా ఇలా చేస్తే టాలీవుడ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేది ఎవరు అనుకుంటున్న టైంలో కొత్త భామలు ఆ లోటు పూడ్చడానికి ట్రై చేస్తున్నారు. టాలీవుడ్ లో కలర్ఫుల్ భామల కొరత ఏర్పడుతోంది అనుకునే టైంకి న్యూ టాలెంటెడ్ హీరోయిన్స్ దిగిపోతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయారు రుక్మిణి వసంత్, కయాద్ లోహర్, శ్రీనిధి శెట్టి, ప్రీతి ముకుందన్, మమితా బైజు, జాన్వీ కపూర్. వీరంతా నాన్ తెలుగు హీరోయిన్స్. ఇందులో సగానికి పైగా డబ్బింగ్ ఫిల్మ్స్ తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీస్ గా మారిన వారే. KGF సిరీస్ తో శ్రీనిధి, ప్రేమలుతో మమిత, డ్రాగన్ తో కయాద్, సప్తసాగరాలు దాచే ఎల్లోతో రుక్మిణి తెలుగు ఆడియన్స్ మనసులు దోచారు. కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి తెలుగులో క్రేజీ బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. NTR, ప్రశాంత్ నీల్ భారీ బడ్జెట్ చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొలగొట్టేసింది రుక్మిణి. హిట్ 3తో భారీ సక్సెస్ అందుకున్న శ్రీనిధి శెట్టి త్రివిక్రమ్ వెంకీ మూవీకి కమిట్ అయింది. జాన్వీ కపూర్ మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు పెద్దీతో రాబోతోంది. ఇక గ్లామర్ బ్యూటీ కయాద్ లోహర్ తమిళం, తెలుగులో ఫుల్ బిజీ. ఫంకీతో టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న డ్రాగన్ బ్యూటీ ప్యారడైజ్ కి సైన్ చేసినట్లు టాక్. ప్రేమలుతో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిన మమితా బైజు డ్యూట్ తో టాలీవుడ్ ఆడియన్స్ కి మరింత చేరువైంది. నెక్స్ట్ టీ టౌన్ లో సెటిల్ అయ్యే ప్రయత్నాలు షురూ చేస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించే బైలింగ్వల్ మూవీ సూర్య 46 తో టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. కన్నప్పతో గ్లామర్ ట్రీట్, యాక్టింగ్ స్కిల్స్ తో మెప్పించిన ప్రీతి ముకుందన్, ఓన్లీ స్పెషల్ అపీరెన్స్ తో సరిపెట్టేస్తున్న నేహా శెట్టి టాలీవుడ్ లో స్థిరపడేందుకు ట్రై చేస్తున్నారు. ఇక ఫ్లాపులున్న ఆఫర్స్ కొల్లగొడుతున్న భాగ్యశ్రీ బోర్సే, మిరాయ్తో పాపులారిటీ సంపాదించిన రితికా నాయక్ టాలీవుడ్ రైజింగ్ బ్యూటీస్ గా మారుతున్నారు. ఇంతమందిలో నెక్స్ట్ టాలీవుడ్ ని ఏలే క్వీన్స్ ఎవరవుతారో చూడాలి. కార్తికార్యన్ క్రేజ్ ని ధర్మ ప్రొడక్షన్ ఎట్టకేలకి గుర్తించిందా? గతంలో చీ కొట్టిన హీరోకే ఇప్పుడు వరుస ఆఫర్స్ కట్టబెడుతోందా? అతన్ని మరో నిర్మాణ సంస్థ గ్రాప్ చేసుకోకుండా కేర్ తీసుకుంటోందా?
నెక్స్ట్ బాలీవుడ్ ని రూల్ చేసే లక్షణాలు ఈ యంగ్స్టర్ కే ఉన్నాయని భావించటం వల్లే ఇలా చేస్తోందా? బాలీవుడ్ లో బిగ్గెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ ధర్మా ప్రొడక్షన్ లో వర్క్ చేయాలని ఎవరికుండదు. ప్రతి ఒక్క యాక్టర్ ఈ నిర్మాణ సంస్థలో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. సేమ్ ఫీలింగ్ కార్తీక్ ఆర్యన్ది కూడా. టీ సిరీస్ పలు నిర్మాణ సంస్థలతో వర్క్ చేసినా ధర్మా ప్రొడక్షన్ లో వర్క్ చేయాలన్నది అతడి డ్రీమ్. 2 times ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఫస్ట్ టైం దోస్తానా 2 కోసం సైన్ చేస్తే కరణ్ జోహార్, కార్తిక్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత ఓ వార్ మూవీ చేయాలి అనుకుంటే అది పట్టాలెక్కలేదు. ధర్మా ప్రొడక్షన్ లో సినిమా సెట్ అవ్వదు అనుకుంటున్న టైంలో కరణ్, కార్తిక్ మధ్య సయోధ్య కుదిరింది. అలా వచ్చిన ఆఫరే తూ మేరీ మే తేరా తూ మేరీ లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది సెట్స్ పై ఉండగానే నాగ్జిల్లా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రానికి కార్తిక్ ఆర్యన్ను కమిట్ చేసేసింది కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ ధర్మా. ఇప్పుడు మరో ఛాన్స్ కట్టబెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కార్తిక్ ఆర్యన్తో ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ దర్శకుడు సందీప్ మోడీ కాంబోలో ఓ మూవీకి ప్లాన్ చేసిందట ధర్మా ప్రొడక్షన్ హౌస్. గతంలో ఇద్దరి కాంబోలోనే వార్ డ్రామా చేయాల్సి ఉండగా అనుకోని కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు సందీప్, కార్తిక్ ఆర్యన్ ఓ ఎంటర్టైన్మెంట్ మూవీని తెరకెక్కించాలి అనుకుంటున్నారట. ఫ్రెష్ స్టోరీ అండ్ స్క్రిప్ట్తో వర్క్ చేయాలి అనుకుంటున్నారన్నది బీటౌన్ బజ్. కార్తిక్తో రూపొందిస్తున్న 2 సినిమాల కన్నా డిఫరెంట్గా నిర్మించబోతుందట ధర్మా ప్రొడక్షన్. ప్రస్తుతం టీ సిరీస్లో సినిమా చేస్తున్న కార్తిక్ ఆర్యన్ను వరుసగా ఛాన్స్లు ఇస్తూ గ్రాప్ చేస్తుంది ఈ ప్రొడక్షన్ హౌస్. 3 ఖాన్స్ తర్వాత బాలీవుడ్ను ఏలే లక్షణాలను అతడిలో గుర్తించిందేమో. కార్తిక్ ఆర్యన్ ఇమేజ్ భూల్ భులయా 3 పెరిగిన తర్వాతే వరుస ఆఫర్లు కట్టబెడుతుంది కరెంట్ సంస్థ. వరుస ఫ్లాప్లు రాశి ఖన్నాను టాలీవుడ్ కి దూరం చేశాయి. పోనీ బాలీవుడ్ లో సెటిల్ అవుదాం అనుకుంటే అక్కడ పరిస్థితి మరీ దారుణం. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా పడలేదు. అయినా సరే బీ టౌన్ బెల్లం శ్రీదేవికి ఆఫర్స్ కట్టబెడుతుందా? టాలీవుడ్ లో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? హావ్ ఎ లుక్. టాలీవుడ్ లో 6 ఏళ్లుగా రాశి ఖన్నాతో సక్సెస్ దోబూచులాడుతోంది. ప్రతిరోజు పండుగ తర్వాత హిట్ మొహం చూడలేదు. బాలీవుడ్ లో చేసిన వెబ్ సిరీస్లు ఓకే అనిపించినా మూవీస్ మాత్రం తడబడ్డాయి. యోధా, ది సబర్మతి రిపోర్ట్, రీసెంట్ గా వచ్చిన 120 బహదూర్ కూడా డిజాస్టర్స్ గా నిలిచాయి. కాలీవుడ్ మాత్రం ఆమెకు కమర్షియల్ హిట్స్ అందించి తమిళ తంబిలకు చేరువ చేసింది. గ్లామర్ ఒలికించి అరణ్మనై 4 ద్వారా హిట్ అందుకుంది రాశి ఖన్నా. గత ఏడాది సబర్మతి రిపోర్ట్ నుంచి మొదలైన వరుస ఫెయిల్యూర్స్ రాశి ఖన్నా ఇమేజ్ ను కాస్త డ్యామేజ్ చేశాయి. ఈ ఏడాదైతే హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటగట్టుకుంది. నార్త్ టు సౌత్ సినిమాలు చేసినా ఒక్క హిట్ దక్కలేదు. తమిళంలో అగత్య 3 years గ్యాప్ తర్వాత తెలుగులో వచ్చిన తెలుసు కదా, హిందీలో చేసిన 120 బహదూర్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా సరే రాశి ఖన్నాకు మరో ఛాన్స్ ఇస్తున్నాయి ఈ 3 ఇండస్ట్రీస్. బాలీవుడ్ లో ఒక్క హిట్టు లేకపోయినా రాశి ఖన్నా ఆఫర్లకు వచ్చిన డోకా లేదు. ప్రస్తుతం ఫర్జీ 2 వెబ్ సిరీస్ తో పాటు తలాఖో మే ఏక్ బ్రిడ్జ్ ఫిల్మ్స్ చేస్తోంది. తమిళంలో సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న రౌడీ అండ్ కోలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఇక తెలుగులో చేస్తోన్న ఏకైక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్లోకగా కనిపించబోతోంది రాశి. ఇందులో శ్రీలీల మెయిన్ లీడ్ కాగా రాశి ఖన్నా కీ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటి వరకు మెగా హీరోలతో నటించిన రాశి ఖన్నా ప్రతి సినిమా సక్సెస్ అయింది. సుప్రీం, తొలి ప్రేమ, ప్రతిరోజు పండుగే హిట్స్ గా నిలిచాయి. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ పడితే ఈ సెంటిమెంట్ నిజమైనట్లే. ఈ విషయం తేలాలంటే నెక్స్ట్ సమ్మర్ వరకు ఆగాల్సిందే. ఐటమ్ సాంగ్స్ అంటే హీరోయిన్ గా కెరియర్ ఖతమైనట్లే అని భావించే వాళ్ళు భామలు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. ఆఫర్స్ రావాలన్నా, క్రేజ్ కొల్లగొట్టాలన్నా పెప్ సాంగ్లో స్టెప్పులు వేయాల్సిందే. అందుకే స్పెషల్ సాంగ్స్ అనగానే వెనక ముందు ఆలోచించకుండా ఎస్ చెప్పేస్తున్నారు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించినట్లుంది చబ్బీ గర్ల్ క్యాథరిన్. ఇమేజ్ డ్యామేజ్ అయ్యే టైంలో పెప్ సాంగ్ ని నమ్ముకుంది. అందం ఉంటే సరిపోదు, కాస్తంత అదృష్టం కూడా తోడవాలి. ఇది క్యాథరిన్ కు సరిగ్గా సరిపోతుంది. మెస్మరైజ్ చేసే అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ క్యాథరిన్ తెరెసాకు రావాల్సినంత క్రేజ్ రాలేదని చెప్పొచ్చు. స్టార్ హీరోలతో జత కట్టినప్పటికీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్ కి పరిమితం కావడం వల్ల స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగలేకపోయింది. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లవుతున్నా ఇద్దరమ్మాయిలతో సరైనోడు, బింబిసార తప్ప చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. వాల్తేరు వీరయ్యలో కనిపించినా 2-3 సెకండ్లకే పరిమితమైంది. ఈ ఏడాది తమిళ సినిమా గ్యాంగర్స్ మూవీతో సరిపెట్టేసిన క్యాథరిన్ అరకొర సినిమాలతో కెరీర్ నెట్టుకొస్తోంది. తెలుగులో మనశంకర్ వరప్రసాద్ గారిలో కనిపించబోతోంది. అయితే ఇందులో నయనతారది లీడ్ రోల్ కావడంతో ఇక ఎంతమంది ఉన్నా సపోర్టింగ్ రోల్స్ తో సరిపెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం తెలుగులో ఫనీ అనే మూవీ చేస్తోంది. ఈ సినిమా గురించి అప్డేట్స్ లేవు. అయితే తాజాగా క్యాథరిన్ ఐటమ్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. జాసన్ సంజయ్ దర్శకుడుగా ఇంట్రడ్యూస్ అవుతున్న సిగ్మాలో పెప్ సాంగ్ చేయబోతోందట. ఈ మూవీలో సందీప్ కిషన్ తో కలిసి స్టెప్పులు వేయబోతోందని లేటెస్ట్ టాక్. ఐటమ్ సాంగ్ లో నర్తించడం క్యాథరిన్ కి కొత్తేమీ కాదు. గతంలో జయజానకి నాయకులు స్పెషల్ సాంగ్ లో కనిపించింది.
అందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో స్టెప్పులేసింది. ఆ తర్వాత మరోసారి ఆ ప్రయోగం చేయలేదు. కానీ ఈ ఏడాది తనే హీరోయిన్ గా నటించిన గ్యాంగర్స్ లో ఓ పాటకు ఊరమాసు స్టెప్పులతో హీటెక్కించింది ఎమ్మెల్యే మేడం. స్పెషల్ సాంగ్స్ తో మిగిలిన హీరోయిన్స్ ఆఫర్లు కొల్లగొడుతుండటంతో ఇప్పుడే జ్ఞానోదయం అయినట్లుంది క్యాథరిన్ కు. అందుకే సిగ్మాలో పెప్ సాంగ్ కి తలూపిందట. మరి ఈ స్పెషల్ సాంగ్ ఈ ముద్దుగుమ్మకు ఏమాత్రం ఆఫర్స్ ని తెచ్చిపెడతాయో చూడాలి. సో చూసారు కదా, ఇది వాల్టి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.